దసరా పండుగకు ఊరెళ్లారా? తాళం వేసిన మీ ఇల్లు భద్రంగానే ఉందా? గోదావరి జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. నల్లజర్ల తణుకులో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగల్ని పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించారు. రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర గ్యాంగ్ల ఆచూకీ చెప్తే 50,000 రూపాయల రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. ఒంటరి మహిళల్ని దోపిడీ దొంగలు టార్గెట్ చేశారంటున్న ఐజీ అశోక్ కుమార్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఇళ్లకు తాళాలు వేసిన వారే మాత్రమే కాదు, ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళలను కూడా టార్గెట్ చేసుకుని ఇటీవల దొంగతనాలు పెరుగుతున్నాయి. మరి దీని మీద పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా అటు కాకినాడ, తణుకు, నల్లజర్ల ఇలా గోదావరి జిల్లాల్లో ఈ మధ్య ఇటీవల కాలంలో అతిపెద్ద దొంగతనాలు కూడా జరిగినాయి. రాబరీ చేస్తున్నారు ముఠాలు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? ప్రతిసారి కూడా దసరా సెలవుల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇంటికి తాళాలు వేసి వెళ్ళడము, అందువల్ల కూడా ప్రాపర్టీ అఫెన్సెస్, ఈ దొంగతనాలు అవి జరిగే అవకాశం ఉందని మేము మొదటి నుంచి కూడా అప్రమత్తంగానే ఉన్నాము. సో పాత గ్యాంగ్స్ ఎవరు తిరుగుతారో వాళ్ళ మీద నిఘా పెట్టడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులో, తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లా నల్లజర్లలో కూడా ఒంటరిగా ఉండే వృద్ధురాలని అటాక్ చేసి వాళ్ళు కొంత గోల్డ్ అది తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ కానీ, తర్వాత సైంటిఫిక్ ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు మాకు కొన్ని క్లూస్ వచ్చాయి. ఆ క్లూస్లో కొంతమంది బయట నుంచి వచ్చినట్టుగా, మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసినట్టుగా మేము నిర్ధారణకు వచ్చాము. అయితే వీళ్ళు ఆ బయట నుంచి ఎలా వచ్చారు, ఇక్కడ లోకల్గా వ్యక్తులు ఎవరన్నా, గ్యాంగ్స్ ఎవరన్నా జైల్లో ఉన్నప్పుడు పరిచయం అయ్యి ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళని పిలిపించారా ఏంటనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో టీమ్స్ ఆల్రెడీ మేము పంపించాము, డిఫరెంట్ ప్లేసెస్కి పంపించాము. సో త్వరలో వీళ్ళందరినీ పట్టుకొని ఈ ప్రాపర్టీ అంతా రికవర్ చేస్తామని కూడా మాకు నమ్మకం ఉందండి. చోరీ చేసిన వారు ఎవరనేది ఏమైనా గుర్తించడం జరిగిందా సార్? వారి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఇప్పటికే అందుబాటులోకి రావడం జరిగింది? అంటే గుర్తించడం జరిగింది. ఒకరేమో మధ్యప్రదేశ్ నుంచి, ఇంకొకరు మహారాష్ట్ర నుంచి వచ్చారు. వారు ఫొటోస్, వారి డేటా అంతా తీయడం జరిగింది. వారు ఇదివరకు కూడా వారు ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండిలో అటువంటి ప్లేసెస్లో కూడా ఇదివరకు ఒక 2-3 సంవత్సరాల క్రితం కొన్ని నేరాలు చేశారు. కొంతమంది ఏమో అఫ్జల్గంజ్, హైదరాబాద్లో కూడా వాళ్ళు దొంగతనాలు చేశారు. అంటే ఈ ప్రాంతానికి వాళ్ళకి ఇదివరకు వచ్చిన అలవాటు ఉంది. అంటే ఎప్పుడో పాత రోజుల్లో వచ్చి ఇక్కడ కొన్ని దొంగతనాలు చేశారు. అందువల్ల కూడా కొంతమంది వ్యక్తులు పరిచయం అయ్యి అలవాటైన ఏరియాకి మళ్ళీ వచ్చి, అంటే తణుకులో మనకి 20 లక్షల రూపాయల వరకు గోల్డ్ పోయిందండి. నల్లజర్లలో కూడా మొత్తం కొన్ని 5-6 lakhs లోపల పోయింది. తర్వాత గోల్డ్ షాప్లో కొంత వెండి తీసుకుపోయారని తెలిసింది కాకినాడలో. అది కూడా ఇదే గ్యాంగ్ చేశారని సస్పెక్ట్ చేస్తున్నాము. సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నా కూడా దొంగలు లెక్క చేయకుండా ఈరోజు చోరీలు చేస్తున్న పరిస్థితి ఉంది. వాటి ద్వారా ఏమన్నా ఈరోజు టెక్నాలజీ ఏ విధంగా వాడి పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు? అంటే సీసీటీవీస్ పనిచేస్తున్నాయండి మనకి. సీసీటీవీస్ వల్ల, తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ కరెక్ట్గా ఎగ్జామిన్ చేయడం వల్లనే మనకి క్లూస్ అన్నీ వస్తున్నాయి. వాళ్ళు ఏ వాహనాల్లో వచ్చారు, ఏ వాహనం ఎటు వెళ్ళింది, ఏ టోల్ గేట్స్ పాస్ అయ్యారు. పోలీస్ శాఖ చాలా అప్రమత్తంగా ఉంది. ఖచ్చితంగా ఈ దొంగల్ని త్వరగా పట్టుకొని ఈ గ్యాంగ్స్ అన్నింటినీ అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ కూడా అంతా రికవర్ చేస్తానని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అంటే కొంత ప్రైజ్ మనీ కూడా పెట్టినట్లు తెలుస్తుంది, అది వాస్తవమైనా సరే ఎంతవరకు పెట్టారు? అంటే 50,000 రూపాయలు ప్రజలకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంకరేజ్ చేయడానికి ఇచ్చామండి. ఎవరైనా ఇవ్వచ్చు ఇన్ఫర్మేషన్, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తే ఆ ప్రైజ్ మనీ అందజేయడం జరుగుతుందండి. అది చూస్తున్నాం కదా, ఈరోజు నేరస్తులు దొంగతనం చేసినటువంటి గంట వ్యవధిలోనే వారు ఎవరో గుర్తించాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి గురించి పూర్తిగా సీసీ కెమెరాలు టెక్నాలజీ ఆధారంగా కూడా వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. ప్రజలు ఎవరైనా కూడా వారి గురించి సమాచారం తెలిస్తే 50,000 రూపాయలు బహుమతి కూడా ఇచ్చేందుకు రివార్డు కూడా ప్రకటించడం జరుగుతుందని కూడా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు.